నిన్న జరిగిన సంఘటన కాదు, దాదాపు 5 డేస్ క్రితమే కలెక్టర్ గారు, సిపి గారు ఈ విషయం తెలిసిన వెంటనే విచారణ ప్రారంభించారు. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా, మీడియా యాజమాన్యం కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని బయట చూపెట్టే ప్రయత్నం చేయకండి. ఈ చిన్న పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య ఇష్యూ, వాళ్ళ భవిష్యత్తుతో ముడిపడినటువంటి విషయం. అనేక మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దానికి తోడు అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆల్రెడీ నేను నిన్నటి నుంచి మాట్లాడుతూ ఉన్నా, వాళ్ళిద్దరూ జాయింట్ ఆపరేషన్. ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ళు దాని మీద విచారణ ప్రారంభించడము, హెడ్ మాస్టర్ను వాళ్ళు సస్పెండ్ చేయడము, నిందితునికి పోలీసులు ఏ విధంగా మర్యాద ఇవ్వాలనో ఆ విధంగా మర్యాద కూడా ఇచ్చారు. ప్లస్ దాంతోపాటు విచారణ చేస్తున్నారు. పిల్లలకు ప్లస్ పేరెంట్స్కు ఒక భరోసా కల్పించడానికి కూడా మరొక కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని నేను విమర్శించడము, వాళ్ళు విమర్శించడము, దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తే అది తప్పవుతుంది. ఎందుకంటే ఫోక్సో కేసు కాబట్టి సిపిఆర్ కూడా ఒక అడుగు ముందుగా చెప్పారు. ఎవరైతే దీనికి సహకరించి తెలిసినా తెలియనట్టు నటించారో, సమాచారం ఇవ్వలేదో, అవసరం వస్తే ఆ అధికారుల మీద కూడా ఫోక్సో కేసు పెడితే అవసరం వస్తుందని చెప్పి సిపిఆర్ కూడా చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు కూడా ఇలా డీప్గా ఎంక్వైరీ చేసి వారు హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేశారు. మిగతా సిబ్బంది కూడా చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో నేను మా కార్యకర్తలు కూడా చెప్పినాను, ఎక్కడ కూడా దీన్ని హైలైట్ చేసి మనం రాజకీయం గుప్పించుకునే పెద్ద లేదు. సోషల్ మీడియా వారియర్స్ కానీ, మీడియాకి కానీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మనం పిల్లల భవిష్యత్తు కాపాడదాం మనం.